సభాధ్యక్షులు అట్లాగే హాజరైనటువంటి పెద్దలు మిత్రులందరికీ కూడా నమస్కారాలు. శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్ను ఆపివేయాలని, మావోయిస్టులతో చర్చలు జరపాలి కేంద్ర ప్రభుత్వం అని డిమాండ్ చేస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నది. అట్లాగే ఇప్పటికే సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ పోలిట్ బ్యూరో కూడా కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసింది చర్చలు జరపాలని. కొన్ని పార్టీలు చెప్పలేదని చెప్పి మన వాళ్ళు అన్నారు. ఇప్పటికీ సిపిఎం పార్టీ ఆల్ ఇండియా స్థాయిలో కూడా చర్చలు జరపాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నది. అట్లాగే చర్చలు జరపాలి అనేటటువంటిది అన్ని ప్రజలందరూ కూడా, సంఘాలు, మేధావులు, రాష్ట్ర కాంగ్రెస్ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ని స్వాగతిస్తున్నాము. వెల్కమ్ సార్. అదేవిధంగా సంపత్ భాయ్ ఏఐసిసి సెక్రటరీ గారు వాడు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే, అతను కూడా స్వాగతాలు సార్. రండి, వెల్కమ్. మావోయిస్టు పార్టీలతో చర్చలు ఎందుకు జరపాలని చెప్పి అడుగుతున్నామంటే, ఈ సమాజంలో కొనసాగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థను నిర్మూలించాలని, ఈ అణగారిన తరగతుల మీద అణిచివేత కొనసాగేదాన్ని నిర్మూలించాలని, కుల వ్యవస్థను మార్పు చేయాలని, అట్లాగే సమాజంలో ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు ఈ సంపదనంతా కూడా దోచుకుంటున్నారు. అట్లాగే భూమి అంతా కూడా ఇప్పటికి కూడా అత్యధిక భాగం భూస్వాములు, కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంటున్నాయి. అందుకనే కార్మికులు, కూలీలు, రైతులని, శ్రామిక వర్గాల్ని దోపిడీ చేస్తున్నటువంటి సమాజం కొనసాగుతుంటే, అత్యధిక మంది జనాభా పీడితులుగా, తాడితులుగా, అణగారిన తరగతులుగా, సంపద లేనటువంటి వాళ్ళుగా కొనసాగుతున్నప్పుడు ఈ సమాజాన్ని మార్చడం అనేటటువంటిది అనివార్యంగా జరగాల్సినటువంటి చర్య. ఆ చర్యలో భాగంగా అనేక ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, వామపక్షాలు, నక్సలైట్ పార్టీలు, మావోయిస్టు పార్టీ వివిధ దారుల్లో, వివిధ పద్ధతుల్లో ప్రజా సమస్యల మీద పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి వ్యవస్థ మార్చాలని చెప్పి పోరాడుతున్నటువంటి సంస్థల పట్ల ఒక ఉగ్రవాద చర్యలు ఉగ్రవాదులతోనే వ్యవహరించినట్టుగా, లేదా మామూలుగా ఉండేటటువంటి ఇతరులతో వ్యవహరించినటువంటి పద్ధతి కాకుండా సమాజం మార్పు కోసం జరుగుతున్నటువంటి పార్టీల మీద ఇలాంటి అరాచకమైనటువంటి దాడులు జరపడం అనేది సరైంది కాదు. వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు కాబట్టి జాలితోనో దయతోనో చర్చలు జరపమనడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని. అది ఈ పీడిత ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని చంపడానికి వీల్లేదని వామపక్షాలు అంటున్నాయి, సిపిఎం పార్టీ అంటుంది. కేంద్ర ప్రభుత్వానికి కూడా మావోయిస్టులు ఏదైనా తప్పు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి మన రాజ్యాంగం ప్రకారం. కానీ అమిత్ షా, మోడీలు ప్రకటించేసి వాళ్ళ అంతు చూసేస్తాం, 2026 నాటికల్లా మావోయిస్టులను లేకుండా చేస్తామనేటటువంటి హక్కు ఎవరిచ్చారు మీకు? ఆ రకంగా పరిపాలించమని మీకు ఓట్లు వేశారా ప్రజలు? ఏమైనా రాజ్యాంగం అదే చెప్తుందా? కోర్టులు పక్కకు పోయినాయి, అధికార యంత్రాంగం పక్కకు పోయింది. మొత్తం బీజేపీ ఏమనుకుంటే అది జరిగేటట్టుగా, కార్పొరేట్ సంస్థలు ఏమనుకుంటే అదే జరిగేటట్టుగా పాలన అనేటటువంటిది కొనసాగితే రేపు ఇది జరుగుతుంది, రేపు ఇంకో రూపంలో కూడా జరుగుతుంది. అందుకనే అలాంటి ఫాసిస్టు ధోరణులతో వివరించేటటువంటి విధానాలని వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికే 100 మందిని చంపేశారు. వాళ్ళు అంటున్నారు మా ప్రాణాలు పోవడం ఒక భాగం, కానీ ఆదివాసీల్ని, మహిళల్ని కూడా చంపేస్తున్నారు కదా, అందుకోసమైనా చర్చలు జరపాలని చెప్పి అంటున్నారు. మరి ఎందుకు చంపుతున్నారు ఆదివాసీల్ని? ఎందుకు మహిళల్ని చంపుతున్నారు?
ఆదివాసుల్ని మహిళల్ని చంపేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ మొత్తం అడవుల్లో ఉండేటటువంటి సంపద అంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేస్తున్నారని తెలుస్తుంది కదా స్పష్టంగా. అక్కడ ఉండేటటువంటి ఇనుము, సున్నపురాయి, ఇతర ఖనిజాలనంతా కూడా దోపిడీ చేసుకోవడానికి ఇప్పటికే వేల ఎకరాలు కార్పొరేట్ సంస్థలకంతా ఒప్పందాలు చేసి మావోయిస్టులు అడ్డం ఉన్నారని, ఆదివాసీలు అడ్డం ఉన్నారని, వాళ్ళను తొలగిస్తే తప్ప వాళ్ళని కార్పొరేట్ సంస్థలకు అప్పగించలేరనేటటువంటి కుట్ర తప్ప ఏముంది ఇందులో? అందుకనే అలాంటి చర్యలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరపాలని చెప్పి మావోయిస్టులు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా అంటున్న తర్వాత చర్చలు జరపడానికి ఆటంకం ఏంటి? ఉగ్రవాదులతో చర్చలు జరిపారు కదా. ఉగ్రవాదులతో పాకిస్తాను ఇండియాకు మధ్య జరిగినది వారంలోనే పరిష్కారం చేసుకున్నారు కదా. కానీ మావోయిస్టులు నిర్మూలించడానికి మాత్రం దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకటించేశారు. 2026 వరకు ఈ మొత్తం కేంద్ర బలగాలతోన ఎక్కడ కనబడితే అక్కడ చంపేయండి అనేటటువంటి నరహంతక పాలన కొనసాగిస్తున్నటువంటిది ఉంది మోడీ, అమిత్ షా పాలన. అందుకే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా వాళ్ళు వ్యతిరేకించి ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి సంస్థల మీద, పార్టీల మీద ఇలాంటి వైఖరి వ్యవహరిస్తే అది తప్పకుండా ప్రజా ఉద్యమాలకు ఆటంకం. ఆ రూపంలో మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చివరిగా మావోయిస్టులను ఆ రకంగా అంతం చేయడం అనేది కూడా సాధ్యమయ్యే విషయం కాదు. ఈ దేశంలో 1% ఉండేటటువంటి కార్పొరేట్ సంస్థల్లో 40% సంపద పోగైతే 50% ఉండే అట్టడుగు పేదల చేతున్న 3% సంపద మాత్రమే పోగయ్యిందుంటే ఎంతకాలం ఈ పేదరికం, ఇల్లు లేనితనం, భూమి లేనితనం, ఉద్యోగం లేనితనం, ఉపాధి లేనటువంటి వాళ్ళ ఉండేటటువంటి పరిస్థితి, నిరుద్యోగం, ఆకలి, ఇలాంటి పేదరికం కొనసాగుతుంటే చూస్తూ ప్రజలు ఉంటారా? మీరు ఎంత మిలిటరీని పెట్టినా, ఎంతమందిని చంపేసినా తిరుగుబాట్లు అనివార్యంగా జరిగి తీరుతాయి. చరిత్ర అది. అందుకని ఆ రూపంలో సమాజంలో ఇలాంటివి ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తాయి. వేల సంవత్సరాలుగా కుల వ్యవస్థ కొనసాగిస్తూ, కులపీడన కొనసాగిస్తూ, అంట్రాంతనం కొనసాగిస్తూ, దాడులు జరిపి, అత్యాచారాలు జరిపి, హత్యలు చేస్తుంటే చట్టాలు అమలు జరగకపోతే చూస్తూ ఉంటారా సమాజం? తప్పకుండా ప్రతిఘటిస్తుంది, తప్పకుండా పోరాడుతుంది. ఈరోజు మావోయిస్టులు కాకపోతే ఇంకొకరు కూడా పోరాడతారు. అంతిమంగా ఈ సమాజంలో ఉండే అసమానతలు నిర్మూలించేంత వరకు కూడా ఈ పోరాటాలు జరుగుతాయి. అది మోడీ కాదు కదా, మోడీ తాతమ్మ చేజమ్మ వచ్చినా సరే ఇలాంటి ఉద్యమాలను అంచడం అనేటువంటి సాధ్యం కాదు. అలాంటి పోరాటాలు ప్రజలు చేస్తారు. చరిత్ర అదే నిరూపించింది. భవిష్యత్తులో కూడా అదే చేస్తారు. హిట్లర్ లాంటి వాడికి కూడా ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అందుకని నియంతృత్వ ధోరణితోన ఇలాంటి పద్ధతి అనుసరించడం అనేటటువంటి సరైనది కాదు. మొత్తం దేశంలోనే ఇంత బహిరంగంగా ఇలాంటి నియంతృత్వ ధోరణితోన రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చంపేస్తాం నక్సలైట్ల పేరుతో, మావోయిస్టుల పేరుతో అనేటటువంటి బహిరంగంగా ఇలాంటి అరాచకం అనేది గతంలో ఎప్పుడు కొనసాగలేదు. ఇప్పుడు ఆ రకంగా బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తుంది. అందుకే వాటికి వ్యతిరేకంగా మనం గలం విప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే వామపక్షాలుగా వివిధ రూపాల్లో ఆ కార్యాచరణ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా కొంత కార్యాచరణ అనేటటువంటిది మేము ఆలోచిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపడం అనే ఒక్క అంశమే కాదు, కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటో, దాని విధానాలు ఏంటో, ఈ పీడిత ప్రజల తరఫున ప్రభుత్వ వైఖరి ఎలాగుంటుందో, ఆ కార్పొరేట్ సంస్థలకు ఎటా ఊడిగం చేస్తుందో అది ప్రజలకు అర్థం చేయించడానికి కూడా ప్రజలు చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి ఉద్యమాల్ని ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. అందుకని తప్పకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఈ నరహంతక హత్యాకాండను కేంద్ర ప్రభుత్వం ఆపివేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి రూపంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సమస్య పట్ల జరిగేటటువంటి ఆందోళన పోరాటాలను కూడా సిపిఎం పార్టీకి కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను.